డెఫినెట్గా అండి ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. ఒక ఆటలో, ఒక క్రికెట్లో కానీ, ఒక గేమ్లో అందరూ గెలుస్తారా? తప్పకుండా ఒకసారి గెలుస్తుంటారు, ఒకరు ఓడుతుంటారు. సో ఎప్పుడైనా అది రాజకీయాల్లోనైనా ఇంకా దేంట్లోనైనా ఓటమి నుంచి సమీక్షించుకుంటాం. ఓటమి నుంచి తప్పకుండా ఇంకా మేము గట్టిగా మళ్ళీ ముందుకు పోయి తిరిగి పార్టీ నాయకత్వం ముఖ్యంగా కేసీఆర్ లాంటి వాళ్ళు జీర్ణించుకోవడం లేదు, ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. అద్భుతంగా ఆయన పాపం ప్రజల్లోకి పోయి ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోజు ఇలా బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు, ప్రజల్లో ఉంటున్నారు, ఆయన ప్రజల మధ్య ఆయన పనిచేస్తున్నాడు. ఆయన స్పష్టంగా మొన్న మెదక్లో జరిగిన బహిరంగ సభలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండాలి, ఉంటేనే పాలేందో నీళ్ళేందో తేలుతుంది అని. ఏడాదిలోగా అసెంబ్లీ రద్దు అవుతుంది అన్నారు. వీళ్ళ తీరు చూస్తూ ఉంటే, బీజేపీ నాయకుల తీరు చూస్తుంటే, బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే అట్లా కనబడుతుంది అన్నాడు. కానీ ఆయనగా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటారు. కానీ మీరు బీజేపీ కలిసి ఈ ప్రభుత్వాన్ని అవసరమే మాకు లేదు. బీజేపీతో ఎప్పటికీ బీఆర్ఎస్ కలవదు, అది రాసి పెట్టుకోండి. రైట్. ఓవరాల్గా ఓటర్లు చాలా తెలివి తక్కువ వాళ్ళు. ఆ మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓటర్లకు తెలివి లేదు, ఓటర్లు తెలివి తక్కువ వాళ్ళు, కాంగ్రెస్ ఓటేసి జనం మోసపోయారని స్వయం కేసీఆర్ అన్నారు కదా. అది వీడియో చూపించండి మీరు. ఆ వీడియో నేను రేవంత్ రెడ్డి వీడియో కేసీఆర్ గారు నల్గొండలో అన్నారు, కేసీఆర్ గారు కరీంనగర్లో అన్నారు. లేలే, నేను రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తాను మీకు. ప్రజలు మా చేతిలో మోసపోతుంటారండి, మోసపోతే నేనేం చేయాలి అని బహిరంగంగా ప్రజలు మా చేతిలో మోసపోతుంటారని రేవంత్ రెడ్డి గారి వీడియో నేను చూపించడానికి సిద్ధం. కేసీఆర్ గారు అన్నటువంటిది ప్రజలు డెఫినెట్గా మేము బాగా చేసినాము, మాకంటే వాళ్ళు బాగా చేస్తారని వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు చూసి ఆ హామీలను నమ్మి మోసపోయారు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, 100 రోజుల్లో అమలు చేసే 6 గ్యారంటీలు లాంటి అందమైన హామీలను చూసి ప్రజలు నమ్మి మోసపోయారు అన్నారు. నిజంగానే ప్రజలు నమ్మారు, నమ్మడం వల్ల ఇలా మోసం జరిగింది కదా. కానీ ఇంటలెక్చువల్గా తర్వాత కొంతమంది తటస్థులు చెప్తున్నారు, కాంగ్రెస్ నమ్మలేదు, 6 గ్యారెంటీలు అసలు నమ్మలేదు, కానీ మీ పార్టీ నేతల అరగెన్స్, అహంకారం వల్ల ఈ పార్టీ ఓడిపోయింది అన్నది ఈ వాస్తవం ఒప్పుకోలేరా మీరు? అస్సలే కాదు. అంటే డెఫినెట్గా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే ఒకరో ఇద్దరో ఉంటే అది వాళ్ళు మార్చుకుంటారు, ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్తారు. మరి మేము గెలిచిన వాళ్ళని గెలిచినాం కదా, అది ఆ పార్టీ అరగెన్స్ అని కాదు. డెఫినెట్గా మా పనితీరు ప్రజలకు కొంతమేరకు నచ్చింది. మా ఓట్ బ్యాంక్ ఎంతండి? 1.8%. అంటే 2% లోపే మా ప్రభుత్వం పోయింది. అంటే మరి మాకు ఓటేసిన ప్రజలందరూ సాటిస్ఫై లేనట్ట. ఆ 1.82% అనేటువంటిది వీళ్ళు ఇచ్చిన అందమైన హామీలు. ఆయన ఏం టార్గెట్ చేసిండంటే, ఏ మహిళలు అయితే ఇలా కేసీఆర్ వైపు ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు కేసీఆర్ గారి వైపు ఉన్నారో, అట్లా మాకు రైతులు ఎవరైతే కేసీఆర్ గారి వైపు ఉన్నారో ఆ వర్గాలకు అందమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళు కేసీఆర్ గారికి పడే ఓట్లను తన వైపు మలుపుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. కానీ చేసినోడు ఓట్లు వేసుకున్నాడు సంతోషం, వాటిని అమలు చేసి ఉంటే సంతోషం. సరే, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జనాలు ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది. కానీ ఓడిపోయినా కూడా కేసీఆర్ తీరులో, కేటీఆర్ వైఖరిలో మార్పు ఇంకా రావడం లేదు అన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇది కొంతమంది కాంగ్రెస్ పార్టీ పుట్టిస్తున్న సోషల్ మీడియాలో చేస్తున్న ఒక జిమ్మిక్స్ ఇవి. ఇవాళ ప్రజలు అద్భుతంగా కేసీఆర్ని ఆదరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు బస్సు యాత్రలో. ఎందుకంటే అయ్యో కేసీఆర్ని మేము కోల్పోయాము అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతున్నారు కనుక అంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి ఘనమైన స్వాగతం. అయినా కేసీఆర్ తీరు మారలేదు, నిజం కదా సార్? ఎవరు చెప్పారు? వెంకట్ చెప్తే నాకేం తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఇలా మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు. ఇదే కేటీఆర్ ఒక టీవీ ఛానల్ కూర్చొని తెలంగాణ ప్రజలకు తెలివి లేదు, ఆంధ్ర ప్రజలకు తెలివి ఉందన్నట్టుగా హైదరాబాద్ ఓటర్లు ఉద్దేశించి దాన్ని ఎడిట్ చేసి ఒక లైవ్ అన్నది, లైవ్ అన్నది సోషల్ మీడియాలో చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్నటువంటి కుట్ర అది. నేను చూశాను, దాన్ని ఫుల్ వీడియో చూశాను, తర్వాత ఎడిట్ చేసి సోషల్ మీడియాలో చేసే అది కూడా చూశాను నేను. ఇట్స్ ఓన్లీ ఒక ముక్కను ఎడిట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో నడుపుతున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అందులో ఎక్కడ తెలంగాణ ప్రజల్ని తక్కువ చేసే ఉద్దేశం ఆయనకు లేదు, ఉండదు. రైట్. ఒక్కసారి లోక్సభ ఎన్నికలు అయిపోద్దాం. ఎట్లా ఉంది సార్ ప్రచారం, మీ పార్టీకి రెస్పాన్స్? అద్భుతంగా ఉంది, మేము ఊహించిన దానికంటే బాగుంది. ఇక నిజంగా చెప్పాలంటే ప్రజలు ముందున్నారు, మా పార్టీ మేమే ఇంక ఎన్నుకున్నామేమో అనిపిస్తుంది.